ఏం కావాలరా మీకు? రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోదామా? ఏంది నూనె కొడుతున్నారా? మన వ్యాలంటైన్స్ డే మనం ఎట్లా జరుపుకుంటున్నాం? ఏం కావాలరా మీకు? బైక్ లో వచ్చి ఇక్కడ నుంచి కార్ లో అయితే వెళ్ళిపోతున్నాం బీచ్ కి. నైట్ టైమ్ షైనింగ్ బ్లాక్ సూపర్ ఉంటది బ్రో, కనిపిదు అసలుకి. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఒక రొంత లేట్ నైట్ రైడ్ అయితే వేయబోతున్నాము. నాకు సంథింగ్ మైండ్ అయితే బాగాలేదు, ఇంకా ఇంట్లో ఎందుకు అని చెప్పి బండి తీసుకొని అయితే వచ్చేసాను. డైరెక్ట్ ఇప్పుడు బీచ్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 11:30 అయితే అవుతుంది. ఎందుకు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అట్టున్నాయి, మైండ్ పగిలిపోతుంది. ఇంకా నైట్ అని కూడా చూడాలా, వచ్చేసా డైరెక్ట్ వెహికల్ తీసుకొని వచ్చేసా. ఇంకా డైరెక్ట్ అయితే వెళ్ళిపోవడమే ఇంకా బీచ్ కి. 319 కూడా అట్టా తిప్పినట్టు అయితే ఉంటది. ఈ మధ్య పెద్దగా తిప్పట్లా దీన్ని, ఏదో వారానికి ఒకసారి తిప్పుతున్నా నామకే వాస్తే అంతే. దీన్ని పెద్దగా తిప్పని కూడా తిప్పట్లేదు. స్పీడ్ పోవచ్చు బట్ చలి పుట్టేస్తుంది, అందుకనే ఒక రొంత స్లోగా అయితే పోతున్నా. నైట్ టైం బీచ్ మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది వెళ్ళారు కింద అయితే కామెంట్ చేయండి గాయ్స్. ఊరి ఏందా ఆడకొచ్చి ఇండికేటర్ ఇచ్చేదే నాయన, జస్ట్ మిస్సా వెళ్తారో ఏందో అసలుకి. నైట్ టైం బండి నేర్చుకుంటున్నారు. ఏ చింటూ ఏందే, ఇప్పుడప్పుడు వీళ్ళు హై బీమ్ వేసుకొని వస్తారు, ఏం కనిపించదు మనకి. మన రోడ్డు ఆపోజిట్ రోడ్లో ఏమో హై బీమ్ కళ్ళకు కొడతా ఉంటుంది, మనకైతే అసలుకి విజిబిలిటీయే ఉండదు, ఏం కనిపించదు లిటరల్లీ. మధ్యలో మన ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతాడు రైడ్లో. జస్ట్ ఫోన్ చేశాను, ఇట్లా పరిస్థితి చెప్పాను, వెళ్ళాలనుకుంటున్నాను నువ్వు వస్తావా అని చెప్పి. ఓకే ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పాడు మన బ్రో కూడా. ఇంకా నేను మన బ్రో అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ టైం చూడండి ఎంటీ రోడ్స్ ఎంత పీస్ఫుల్గా ఉందో అసలుకి. ఇట్టుంటే అంత బాగుంటుంది. డే టైం అదే ఈ రోడ్లు గోలకు ఉంటాయి. ఓకే ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతాం గాయస్. ఏం పోదామా? బ్రో అయితే బైక్ లో కాదు, కార్. ఎవరు మీ తమ్ముడు కూడా వస్తారా? తమ్ముడు వస్తారు ప్లస్ ఏంటంటే పెద్ద బైక్ లేదు కదా, స్కూటీలో. స్కూటీ ఉందా ఇప్పుడు? స్కూటీలో కష్టం కదా, అయితే కారా? మన ఆడియన్స్ అందరికి బైక్ అని చెప్పాను నేను, బైక్ లో పోదామనే. బైక్ అంటే నీకేమో సుప్ అని 300 వెళ్ళిపోతాను, నేను చిన్నగా రావాలి. అది మంచిగా ఎట్లా ఉంది, కార్ లోనే వెళ్ళిపోదాంలే. అయితే ఎట్టాగో చలి పడతా ఉంది. నైట్ టైం భలే ఉంటుందా? నైట్ టైమ్ షైనింగ్ బ్లాక్ సూపర్ ఉంటది బ్రో, కనిపిదు అసలుకి చీకట్లో. ఏంది మళ్ళీ ఇదేనా ఈ బండేనా మనకి? ఓకే ఓకే నెక్స్ట్ బ్లాగ్ కియానా? ఓకే. హాయ్ బ్రో. వస్తున్నావా? వస్తున్నా. ఓకే ఓకే గైస్, మనమైతే షిఫ్ట్ అయితే అయిపోయాము. ఎందుకంటే బైక్ అయితే మన కిట్టు బ్రో వాళ్ళ తమ్ముడు వాళ్ళు అయితే రాలేరు. ఇంకా అందుకని చెప్పి మనం కూడా అయితే ఇక్కడ దాకా బైక్ లో వచ్చి ఇక్కడ నుంచి కార్ లో అయితే వెళ్ళిపోతున్నాం బీచ్ కి. నైట్ టైం ఎంత బ్రో టైమా? 12:30. 1 అవుతుంది, ఆల్మోస్ట్ 1 అవుతుంది టైము. గాయస్ ఇప్పుడే కిట్టు బ్రో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము కార్ తీసుకొని. ఇంకా నైట్ టైం వ్యూ ఎట్టుంటుందో బీచ్ లో మీకు అయితే చూపిస్తాను నేను. సూపర్ ఉంటుంది నైట్ టైం. లైక్ ఏదో మెరస్తా ఉంటా బ్రో సీలోనా, బ్లూయిష్ గా ఏదో మెరస్తా ఉంటాయంట నైట్ టైం వెళ్తే బీచ్ కి. ఈ టైంలో బాగుంటది, ప్రశాంతంగా ఉంటది. ఈ టైంలో కూర్చుంటే సముద్రం ముందర సూపర్ ఉంటది. బాగుంటది చాలా బాగుంటది. లెట్స్ గో టు బీచ్. చిన్నగానే పో బ్రో, స్పీడ్ ఏమో వద్దు, స్లోనే బ్రో, మెల్లగా పోదాం. నైట్ టైం కదా, చింటూలు అడ్డొచ్చేస్తాయి. కుదిరితే నైట్ క్యాంప్ గానే వేద్దాం బ్రో. నైట్ క్యాంపా? కానీ మన దగ్గర ఏం లేవుగా క్యాంపింగ్ కి సామాన్లా. క్యాంపింగ్ ఏం లేదు బ్రో, ఆల్మోస్ట్ ఆడుండే కర్రలు ఏరుకొని మంట వేయడమే, అంతేనా? పెట్రోల్ తీసుకున్నాం. ఓకే నైట్ టైం క్యాంపింగ్ కూడా అయితే చేద్దాం మనం. చక్కగా సూపర్ ఉంటుంది నైట్ టైం క్యాంపింగ్. ఇప్పుడే మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాము. దగ్గర ఏం బ్రో? ధనలక్ష్మీపురం దగ్గరికి అయితే వచ్చేసాము. రోడ్స్ ఎంటీగా ఉన్నాయి. ఇంకా నయం
వచ్చేటప్పుడు మన ఆడియన్స్ కి చెప్తా ఉన్నా నేను, ఎంత వేడినన్నా తట్టుకోగలుగుతాను కానీ ఈ చలిని తట్టుకోలేనని చెప్పి. మనం కార్లో వచ్చేసాం కాబట్టి సెట్ అయిపోయిందిలే. బైక్ లో ఎక్కడ బ్రో వణుకొచ్చేస్తుంది బైక్ లో ఏంటంటే సముద్రం కదా, ఓవర్ గా చలి పుట్టేస్తుంది. మన కారే కరెక్ట్ లే అని చక్క ఖాళీగా ఉన్నాయి కదా బ్రో రోడ్ సార్. అంత బ్రో బైక్ లో వస్తే ఎట్టుంటది, జమ్ అంటే రాకెట్ బ్రో. కుక్కలా చింటూ బైక్ లో వస్తే రాకెట్ పోయినట్టే పోయిండొచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఎవరన్నా ఉంటారేమో బీచ్ లో. మన వ్యాలంటైన్స్ డే మనం ఎట్లా జరుపుకుంటున్నాం. మనంతా వెరైటీ బ్రో బాయ్స్. మనది ఎప్పుడు వెరైటీ లేవు. బాగుంటది చెట్ల మధ్యలో చూడు, లొకేషన్ సూపర్ ఉంటుంది బ్రో. మన మైపాడు బీచ్ లాగా. ఎవరు బ్రో హార్న్ కొడుతున్నారా? దారి బ్రో కల్లా కొడుతున్నా డిమాండ్ అప్ప. దారి బాగా బ్రో. ఎవరు బ్రో వాళ్ళ బ్రో ఎవరు బ్రో ఇలా అరసా ఫుల్ గా తాగేసినట్టున్నారు ఇలా. చూడు బ్రో చెప్తున్నాను పిల్ల వీడియో తీస్తా. ఇదేందా తేడాగా ఉందా? ఏంది అట్ట తిప్పుతున్నారు? లెఫ్ట్ తిప్పు. ఏమో లెఫ్ట్ తిప్పు మనం ఇటు వెళ్ళిపోదాం. ఫాస్ట్ బా రివర్స్ తిప్పుకొని వెళ్ళిపోదామా? ఏంది నూనె కొడుతున్నారా బ్రో? నూనె కొడుతున్నారు. దాటే వాళ్ళని దాటి వెళ్ళిపో వద్దు వెనకాల బండి వస్తుంది. ముందర కలిపా ఇప్పుడు పోవాలంటే మనం అట్టే కదా బ్రో. బ్రో ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళిపోదాం ఫస్ట్. బ్రో వెనకాల వచ్చేస్తారు బ్రో. ఎట్ట బ్రో వేరే రూట్ లేదా బ్రో? ఉన్నది ఒకటే బ్రో. వెనక్కి తిరిగి పట్టుకుంటారు బ్రో. మళ్ళీ ఎవరు బ్రో? ఏం జరిగింది? ఎక్కించి పారితో ఆత్మాక బండి మాత్రం ఆత్మాక తిప్పే వెళ్ళిపోదాం. వాళ్ళు మనం ఫాలో అవుతారు. ఇంకా వేస్ట్ తిప్పుల కష్టం బ్రో. వెళ్ళిపోదాం. వద్దు అస్సలకి బ్రో. మన ఏరియా కూడా కాదు, నైట్ టైము రిస్క్. ఆపే వస్తుంది బండి అనుకోవాల బ్రో. ఇంకా బండి వస్తుంది బ్రో. అదే వీడియో తీయండి బ్రో. నీ ఫోన్ పడి మొత్తం వీడియో తీద్దాం. వాళ్ళంటే చూద్దాం. ఏందా మనం ఏమన్నా చేస్తే బ్రో చేసేస్తా వస్తున్నారు బ్రో. ఏం కావాలరా మీకు? డోర్ లాక్ చేసుకోండి. ఏం కావాలరా? ఏం కావాలా? ఏం కావాలరా మీకు? పైసా ఇస్తాం. అన్నీ ఉన్నాయా? బ్రో
कितना पैसा भाई कितना भाई भाई नहीं है इधर भाई शोल्डर भाई इधर पैसा इधर पैसा ఏం కావాలరా మీకు బ్రో ఏం బ్రో బ్రో తీసుకొని వస్తున్నాడు బండిది ఏ పైసా అయితే వెళ్ళిపో నువ్వు బండిది వెళ్ళిపోదాం బ్రో కత్తు వెళ్ళిపోదాం వద్దు తీసేయి ఏంది మనకు బీచ్ కి బ్రో బండి తీసేయి ఎక్కించాయి బ్రో ఎక్కించాయి పార్కింగ్ బ్రో ఎక్కించాయి పద బ్రో ఎవరు వెళ్ళిపోదాం పద బ్రో ఉండు బ్రో నాకు అర్థం కావట్లేదు బ్రో ఏంది బ్రో నూనె పోయేసాను అర్థంకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోదాం ఏమొద్దు ఫస్ట్ బండి తీసేయి ఎంత స్పీడ్ వెళ్ళిపోతే అంత స్పీడ్ వెళ్ళిపో పద మనం బైక్ లో వచ్చి బ్రో మన ఫస్ట్ వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్ వద్దు బ్రో బైక్ లో వచ్చి బ్రో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బ్రో ఇంకా చచ్చిన బీచ్ కి నైట్ టైం రాను నేను హిందీ వాళ్ళు ఎవరు అయినా వాళ్ళు కార్లు ఆడ నుంచి వచ్చేవాళ్ళు అది చూడు బ్రో ఎంత పెద్ద కార్ అది పైసాదే అంట కత్తులు కర్రలు బ్రో కత్తి ఉంది బ్రో పడుస్తున్నాడు కార్ మీద నూనె పోసేసారు బ్రో కార్ ఉంది బ్రో మనకేం కాలేదు బ్రో మొత్తం రికార్డ్ చేశాను నేను ఏడ ఆపలా మొత్తం జరిగిందంతా రికార్డ్ చేశాను నేను ఎక్కడ ఆపలా అసలు చేయి బ్రో మనకి ప్రూఫ్ గా ఉంటుంది అంటే తక్ ఎంత స్పీడ్ కొట్టుకుంటుందంటే ఎంత స్పీడ్ ఏడన్నా జనాలు ఉంటల్లా ఆ ప్లేస్కి వెళ్ళి బండి ఆపేద్దాం బండి ఆపేసి ఇంకా ఫర్దర్గా ఆడ చేద్దాం మన వాళ్ళకి ఫోన్లో మనం చాలా దూరం ఉంది బ్రో ఇంటికి ఇంకా ఫస్ట్ పబ్లిక్ ప్లేస్ ఆడన్నా ఉంటే ఆడ ఆపే బ్రో జనాలు అందరు ఉండేది దగ్గర మెయిన్ సిటీలో ఆపు ఇది అవుట్స్కట్స్ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏదో చేస్తున్నారు ఫస్ట్ సిటీలోకి వచ్చేస్తే ఇంక మనకేం బాధ ఉండదు సో గైస్ నేనైతే అసలు అనుకోలేదు ఇట్లా మాకే జరగద్దని చెప్పి ఏదో నైట్ టైం అట్లా ప్లాన్ చేసాము మరి ఇంతలా అవుద్దని మేమైతే గెస్ కూడా అయితే చేయలేదు ఇంకా దేవుడా నాకు తెలిసి ఇంకా నేను వెళ్ళను ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను సేఫ్గా అసలుకి నాకు లిటరలీ నైట్ టైం వెళ్ళాలంటే ఇప్పుడు భయం వేసేస్తుంది అసలుకి మీరెవరన్నా ఉంటే జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఈ వీడియో ఒక అవేర్నెస్ వీడియోలాగా అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను మీరెవరన్నా ఈ సిచ్యువేషన్ లో ఉంటే బెటర్ అక్కడ నుంచి అయితే ఎలాగో ఒకటి పారిపోండి అక్కడైతే వాళ్ళు చెప్పింది ఏం చేయొద్దు ఫస్ట్ అక్కడ నుంచి ఎట్లా తప్పించుకోవాలో అదే గెస్ చేయండి వాళ్ళు బ్లాక్ చేస్తే ఎక్కించుపారదవ్వండి మేము కూడా అదే చేసాము వాళ్ళు మా ముందు బ్లాక్ చేసినా మేమైతే ఎక్కించేసాము అట్లా కార్ ముందు కాసేపు అయితే వచ్చారు తర్వాత అయితే సైడ్ అయితే వెళ్ళిపోయారు మేమైతే ఇట్లా తప్పించుకున్నాము మీరెవరన్నా ఉంటే తప్పించుకోవడానికే ట్రై చేయండి గాయ్స్ సో ఈ వీడియోనైతే ఒక అవేర్నెస్ వీడియో లాగా అయితే తీసుకోండి నేను అవేర్నెస్ లాగా అయితే ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను